ప్రభువైన యేసు నామంన మీకు శుభములు. ఈరోజు మన వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేసే పనులు, వీటినే మనము ఆత్మ ప్రత్యక్షత అని అంటాం. దేవుడు తాను చేసే పనులన్నిటినీ తన పిల్లలు తెలుసుకోవాలని ఆయన నిర్ణయించాడు. అలా ప్రతి వ్యక్తి దేవుని కార్యాలు ఆ వ్యక్తికి అర్థమవ్వడానికి, వారు దేవుని క్రియలను తమ జీవితాలలో గుర్తించాలని, తమని తాము దేవుని చిత్తానికి అప్పగించుకోవడానికి దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైన విధానాన్ని ఏర్పాటు చేశాడు. అదే ఆత్మవరములను ప్రతి విశ్వాసికి ఇవ్వడం. విశ్వాసంలో హెచ్చుతగ్గులను బట్టి వారికి తగిన విధంగా వరములు కలిగిన సేవకులను నానావిధ పరిచర్యల ద్వారా దేవుడు నియమించాడు. అయితే ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత ఉంటుంది, కానీ అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండవచ్చు. ఎలా అంటే 8వ వచనం నుండి ఈ యొక్క విషయాలు రాయబడ్డాయి. చదువుకుందాం. ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మననుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఈ వరములను గురించి మనం క్లియర్గా నేర్చుకోబోతూ ఉన్నాం. వీటిలో మొదటి 2 బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం. కొంతమంది విశ్వాసులకు ఇతరులలో మంచి చెడుల వివేచనను కలిగించే, వారి యొక్క బుద్ధిని ప్రభావితం చేసే విధంగా వారిని నడిపించే దేవుని వాక్య నడిపింపును కలిగి ఉంటారు. అటువంటి వారు సంఘాన్ని నడిపించినప్పుడు సరైన బుద్ధి లేకుండా నశించడానికి సిద్ధంగా ఉన్నవారు ఈ బుద్ధివాక్యానికి ఆకర్షించబడతారు. మనం గమనిస్తే మెజారిటీ విశ్వాసులు వీళ్ళే. అత్యధిక సంఖ్యలో మరియు అతి త్వరగా దేవుని వద్దకు ఇటువంటి వారే ఆకర్షించబడతారు. 2వది జ్ఞానవాక్యం. దేవుని ప్రేమ, ఆయన కార్యాలు, దేవుని ఉద్దేశాలు, దేవుని నడిపింపు, ఆయన తీర్పులు, మనుషుల యొక్క మనుగడ, నిత్యత్వం, దేవుడు ఉండే స్థలము, నిత్యమైన జీవితం, వీటన్నిటిని గూర్చిన జ్ఞానము, ఇటువంటి ఎన్నో అంశాలను గురించి బోధించేది జ్ఞానవాక్యం. ఇది అతి కొద్ది మంది విశ్వాసులకు మాత్రమే ఇవ్వబడింది. అతి కొద్ది మంది విశ్వాసులు మాత్రమే ఈ జ్ఞానవాక్యానికి ఆకర్షించబడతారు, ఈ వాక్యం చేత నడిపించబడతారు. అయితే ఈ బుద్ధి జ్ఞానవాక్యాలు గురించి బైబిల్లో ఇంకా ఎక్కడ చెప్పబడి ఉంది అనంటే, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. 111వ కీర్తనలు 10వ వచనం చదువుకుందాం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము కలవారు. చూసారా, దేవుని యందు నిజంగా భయభక్తులు ఉన్నవారికి మాత్రమే సరైన జ్ఞానము, సరైన బుద్ధి ఉంటుంది. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఎవరికైనా జ్ఞానం లేకపోతే నన్ను అడుగు, నేనెవరిని త్రోసివేయక అందరికీ ధారాళంగా జ్ఞానాన్ని ఇస్తానని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే జ్ఞానాధారము యేసు ప్రభువై ఉన్నాడు. 3-4 వరములు విశ్వాసము, స్వస్థపరచు వరములు. 9వ వచనం చదువుకుందాం. మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరము. ఈ 2 వరములు ఎంతో ప్రత్యేకమైన వరములు. ఫర్ వి లివ్ బై ఫెయిత్ నాట్ బై సైట్. నమ్మువానికి అంటే విశ్వసించే వారికి సమస్తం సాధ్యమే. నీకు కనీసం చిన్న ఆవగింజంత విశ్వాసమైన ఉండాలని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క విశ్వాసమును గురించిన బోధ చాలామంది అవిశ్వాసులకు ఎంతో అవసరమై ఉంది. ఇక స్వస్థపరచు వరం, ఇది ఎంతో అద్భుతమైన వరం.
ఎందుకంటే ఈ వరము మనుషుల శరీరాలను మాత్రమే కాదు, ఒక్కోసారి వారి ఆత్మలను కూడా స్వస్థపరుస్తుంది. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని దేవుడు చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత ఉంది. ఆయన ప్రజలను స్వస్థపరుస్తూ దేవుని రాజ్యం మీ మధ్యలోనికి నా ద్వారా వచ్చిందని ఆయన ప్రజలను ముట్టి బాగు చేస్తూ తనని తాను వెల్లడిపరుచుకున్నాడు. 10వ వచనంలో మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తి. దేవుని యొక్క గొప్ప ఉన్నతమైన కార్యాలను ప్రజలకు ప్రస్తుత కాలంలో కూడా నిరూపించే ఒక శ్రేష్టమైన వరము ఈ యొక్క అద్భుత కార్యాలు చేసే శక్తి కలిగినటువంటి వరము. 10వ వచనం, మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు. ప్రవచన వరము, ఈ యొక్క వరం గురించి చెప్పాలి అనంటే దేవుడు మనకు సజెస్ట్ చేసే గిఫ్ట్ ఇది. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనాలు చదువుకుందాం. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఇక్కడ ఒక చిన్న విషయం నేను పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటున్నాను. స్పిరిచువల్గా దినదినము అత్యధికంగా ఎదుగుతూ అనేకులను రక్షణలోనికి తీసుకొని వచ్చిన పేరెంట్స్ని కలిగిన వ్యక్తిగా, అటువంటి విశ్వాసుల మధ్యలో ఎదిగిన వ్యక్తిగా, నేను చిన్న బిడ్డగా టీనేజర్గా ఉన్నప్పుడే అనేక అన్య భాషలతో మాట్లాడుతూ ప్రవచించే వరాన్ని నేను కలిగి ఉన్నాను. ప్రవచన వరం యొక్క గొప్పతనం ఎటువంటిది అనంటే, ఒక ప్రవచన వరము దేవుని సంఘాన్ని కడుతుంది, కష్ట సమయాలలో నిలబెడుతుంది, సంఘాన్ని అభివృద్ధి పరుస్తుంది. ఎందుకంటే అది దేవుని మాట, దేవుని మాటే ప్రవచనమై ఉంది. ఇంకా ఆత్మల వివేచన, నానావిధ భాషలు, వాటి అర్థం చెప్పే శక్తి, ఇవన్నీ ఉన్నాయి. చాలామంది విశ్వాసులకు, సేవకులకు కూడా ఈ వరములు లేకుండానే వారు సేవకులుగా పిలువబడుతున్నారు. చాలామంది ఈ వరాల పట్ల అపనమ్మకాన్ని కలిగి ఉన్న మూర్ఖులు కూడా ఉన్నారు. వీరు దేవుని వలన ఏర్పరచబడిన సేవకులు కాదు. వరములు లేని సేవకులు ప్రజలను దేవుని వైపుకు త్రిప్పలేరు. వారు దేవునికి కాదు, తమ కడుపులకే దాసులు. ఆత్మవరములకు మించిన దేవుని ప్రేమను కలిగి ఉండడాన్ని గురించి మనం 13వ అధ్యాయంలో నేర్చుకోబోతూ ఉన్నాం. అంతవరకు దేవుడు మనలను క్రీస్తు యేసు యొక్క కృపయందు భద్రపరచునుగాక. ఆమెన్.